ఇక్కడ టాప్ టెర్రరిస్టులు ఊహించని మరణాలు ఆందోళనకు గురిచేస్తోంది పాకిస్తాన్. తాజాగా లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం పాకిస్తాన్ను తీవ్రంగా కలిచివేస్తోంది, కలవరపాటుకు గురిచేస్తోంది. మరి ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లో సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. 2001 రాంపూర్, 2005 బెంగళూరు, 2006 నాగపూర్ దాడుల్లో సైఫుల్లా కీలక పాత్ర పోషించాడు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొన్ని రోజులు నేపాల్లో నివాసం ఉన్నాడు సైఫుల్లా. నేపాల్ నుంచి భారత్లోకి దాడులకు ప్లాన్ చేసేవాడు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్పై దాడికి ప్లాన్ చేశాడు సైఫుల్లా. గడిచిన 2 ఏళ్లలో 16 మంది టెర్రరిస్టులు అనుమానాస్పద మృతి ప్రస్తుతం పాకిస్తాన్ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎవరు చంపుతున్నారు, ఎవరు చంపేస్తున్నారు, ప్రస్తుతం ఇదే పాకిస్తాన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక మిగిలింది హసీఫ్ సయ్యద్, దాంతోపాటు ఇంకెవరు మీకు తెలిసే ఉంటుంది, మసూద్ అజార్. వీళ్ళిద్దరైనా ముందు వీళ్ళిద్దరిని లేపేస్తే ఆ అనుమానాస్పద మృతిలో వీళ్ళు కూడా చేరిపోతే ఇటు పాకిస్తాన్కి గుండెపోటే. ఇక వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళిద్దరూ కూడా అనుమానాస్పద మృతి చెందితే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం గడిచిన 2 ఏళ్లలో 16 మంది ఈ ఉగ్రవాదులు అనుమానాస్పద మృతి ఫుల్గా షాకింగ్గా మారింది పాకిస్తాన్కు. ఇంతకీ ఎవరు చంపుతున్నారు, ఎవరు చంపేస్తున్నారు, ఎవరు వెతికి వేటాడి మరి గురిపెట్టి లేపేస్తున్నారు, ఈ దుర్మార్గులని లేపేస్తోంది ఎవరు అనేది ప్రస్తుతం పాకిస్తాన్కి అంతు చిక్కటం లేదు. సింధ్ ప్రావిన్స్ మరి ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక సింధ్ ప్రావిన్స్ కావచ్చు, ఇక్కడ పంజాబ్ మినహా పాకిస్తాన్కు ఏదీ సేఫ్ లేదు. పాకిస్తాన్లోని పంజాబ్. ఈ నేపథ్యంలో ఈ వరుస మృత్యువాత పడ్డాలు వాళ్ళని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. సైఫుల్లా ఖలీద్ 2001, దాంతోపాటు 2005 ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన దాడులకు వ్యూహరచన చేసేవాడు. ప్రస్తుతం సైఫుల్లా మరణం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దాంతోపాటు ఇక్కడ వినోద్ కుమార్ పేరుతో నేపాల్లో కొన్నేళ్ల పాటు తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఫాల్స్ ఐడెంటిఫికేషన్స్తో, అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్కడ స్థానికమైన మహిళలని పెళ్లి చేసుకునేవాడు. ఇలా ఈ దుర్మార్గుడు లష్కర్ ఏ తోయిబాతో కార్యనిర్వహణ చేసేవాడు. అక్కడి నుంచే వ్యూహరచన చేసేవాడు. ఎవ్వడికి కనిపించకుండా చాలా తక్కువగా ప్రజల మధ్యకు వస్తూ తన వ్యూహరచన, తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇతగాడు అంటే జన బాహుళ్యంలోకి బయటగా కనిపించకపోయినప్పటికీ ఇక్కడ రిక్రూట్మెంట్, అలాగే లాజిస్టిక్స్, వాళ్ళల్లో రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే లాజిస్టిక్స్ విషయంలో కావచ్చు, ఆ రెండింటి విషయంలో కీలక పాత్ర పోషించేవాడు లష్కర్ ఏ తోయిబాకి ఈ దుర్మార్గుడు సైఫుల్లా ఖలీద్. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం సైఫుల్లా ఖలీద్ మరణానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి పాకిస్తాన్ రియాక్ట్ అవుతోందా? గతంలో కొంతకాలం కూడా ఇలాంటి మరణాలే సంభవించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ టెర్రరిస్టులని చంపి వెళ్ళిపోతా ఉన్నటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు మరొక టెర్రరిస్టు, టాప్ మోస్ట్ టెర్రరిస్టు లష్కర్ ఏ తోయిబాకి సంబంధించినటువంటిది. ఇలా అనేక కుట్రలకు పాల్పడ్డాడు, అనేక కుట్రలకు తెరదీసినటువంటి పరిస్థితి. నేపాల్ వేదిక గడిచిన 2 ఏళ్లలో అనేక మంది చనిపోయారు. ఒక్క పాకిస్తాన్లోనే కాదు, వాళ్ళు విదేశాలలో తలదాచుకున్న కెనడా, బ్రిటన్, అమెరికాలో తలదాచుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళంతా కూడా టాప్ మోస్ట్ టెర్రరిస్టులు, వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు. అందులో ఇప్పుడు ప్రస్తుతం సైఫుల్లా ఖలీద్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కొన్ని రోజుల క్రితం కూడా అలా మన దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ముందు కూడా కొంతమంది కోర్టు ముందు, కొంతమంది ఇంట్లో, కొంతమంది బయట ఉన్నప్పుడు కూడా వారిని ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి వెళ్ళిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. దీని వెనకాల చాలా రోజుల నుంచి చర్చ సాగుతూ ఉంది. వారిని భారతే మట్టు పెడతా ఉంది టెర్రరిస్టులు అనేటువంటి చర్చ ఉంది. సో ఈ రోజు మళ్ళీ సైఫుల్లా ఖలీద్ కూడా చనిపోవడంతో, అందులో టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ కావడం, లష్కర్ ఏ తోయిబాకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈయన నేపాల్ నుంచి భారత్కు వచ్చే రకంగా
కుట్ర చేసేవాడు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పైన కానీ దాడికి ప్లాన్ చేశాడు, సైట్ లో ఉన్నాడు. సో ఇప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఫ్యూచర్ లో టాప్ మోస్ట్ టెర్రరిస్టులు అందరికీ వెన్నులో వణుకు పుట్టే అవకాశం ఉంది. ఎవరిని చూసినా కూడా ఎవరు చంపే అవకాశం ఉంటుంది, ఎవరు అటాక్ చేసే అవకాశం ఉందో అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉండే పరిస్థితి ఉంది. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. సైఫుల్లా ఖలీద్ మరణం ఒక్కసారిగా పాకిస్తాన్ను కలవరపాటుకు గురి చేస్తోంది. మరి ముఖ్యంగా లష్కర్ తోయిబాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఎందుకు లష్కర్ తోయిబాకు కలవరపాటు గురవుతుందంటే ఈ దుర్మార్గుడు లష్కర్ తోయిబాకు సంబంధించి అనుబంధ సంస్థగా చెప్పుకుని జమాత్ ఉద్ దావా అని అంటూ ఉంటారు. దానికి అసోసియేషన్ ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్గా చెప్పుకుంటూ ఉంటారు జమాత్ ఉద్ దావా. దాని మీద కీన్ ఫోకస్ చేశాడు. దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ఖలీద్ అనే వ్యక్తి తన బేస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు నేపాల్ నుంచి సింధ్ ప్రొవిన్స్, పంజాబ్లోని సింధ్ ప్రొవిన్స్లోని బదిన్ జిల్లాలోని మత్తిల్కు చేరాడు. అయితే ఇక్కడే ఇటు లష్కర్ తోయిబాకు సంబంధించి అనుబంధ సంస్థగా ఈ జమాత్ ఉద్ దావాను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అలా ఆ కార్యనిర్వహణకు సంబంధించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, దాంతోపాటు ఆ రిక్రూట్మెంట్తో పాటు అక్కడ లాజిస్టిక్ సపోర్టివ్గా లష్కర్ తోయిబాకు సంబంధించి హఫీజ్ సయ్యద్ కావచ్చు, లేకపోతే ఇటు జైష్ ఏ మొహమ్మద్కి సంబంధించి మసూద్ అజర్, అలాగే ఈ హఫీజ్ సయ్యద్ వీళ్ళిద్దరికీ కూడా కీలకమైన అప్డేట్స్ అందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించేవాడు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో కావచ్చు. ఇలా అనేక ఆరోపణలు ఇతగాడి మీద, ఆరోపణలు కాదు కొన్ని మరి ముఖ్యంగా వాస్తవాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడున్నాడు సైఫుల్లా ఖలీద్ అనేది ఎవరికి తెలుసు అనే విషయాన్ని చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు, ఎవరికి కనిపించేవాడు కాదు. అటువంటి వ్యక్తిని అనుమానాస్పద మృతి ప్రస్తుతం పాకిస్తాన్ను కలవర పెడుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇక్కడ గడిచిన 2 ఏళ్లలో 16 మంది మృతి చెందారు టెర్రరిస్టులు, అది కూడా అనుమానాస్పద మృతి. మీరన్నట్టుగా కెనడాలో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లో కావచ్చు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి భయాందోళన ఉంది? మరి ముఖ్యంగా ఇక్కడి నుంచైనా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఆ దుర్మార్గపు అలవాటుని తగ్గించుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. అంటే చాలా రోజులకు వీళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్. చాలా సేఫ్ గా వీళ్ళందరూ ఉంటున్నారు. అక్కడ విదేశాలలో దాడులు చేయాలి, ఉగ్రవాద కుట్రలు చేయాలి, అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్లు బాంబ్ బ్లాస్ట్ రూపంలో కానీ ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నారో వారికి ఎవరికైతే సుపారిచ్చారో వాళ్ళందరినీ వీళ్ళు ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపుల్లో పాకిస్తాన్ లో ట్రైన్ అవ్వాలి, భారత్ లోకి ఏదో రకంగా చొరబడాలి, నేపాల్ ద్వారానో కాశ్మీర్ బార్డర్ రూపంలోనో చొరబడాలి, దాడులు చేయాలి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి పాకిస్తాన్ లో సేఫ్ గా ఉండాలి. ఎంతెందుకు హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ దాడులు, ట్విన్ బాంబ్ బ్లాస్ట్లు ఏదైతే ఉన్నాయో, గోకుల్ చాట్ తర్వాత లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్లు ఏమన్నాయో, దీంట్లో పాల్పడినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా ఇటు నుంచి పారిపోయి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకొని సేఫ్ గా ఉన్నారు అనేటువంటిది కూడా అనుమానమే ఉంది. ఇప్పటివరకు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది దొరకలేదు. కొద్దిమంది దొరికారు, జైల్లో ఉన్నారు. అసలైన సూత్రధారులు దొరకలేదు. వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళందరికీ అడ్డాగా మారింది. అందులో ఉగ్రవాదులకు పెద్ద స్వర్గధామం అయింది. చాలా హ్యాపీగా ఇప్పుడు చూసాం. ఒసామా గానీ, దావుద్ ఇబ్రహీం గానీ, మసూద్ అజార్ గానీ, హఫీజ్ సయ్యద్ గానీ, ఇలా టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ అందరికీ అదే ఒక మంచి సేఫ్ డెన్ అయిపోయింది. ఇప్పుడు లష్కర్ ఏ తోబే గానీ ఇలాంటి టెర్రరిస్టులు అందరూ కూడా ఇప్పుడు కాస్త వెన్నులో వణుకు పుడతా ఉంది. ఎందుకంటే వరుసగా చనిపోతా ఉన్నారు. టాప్ మోస్ట్ టెర్రరిస్టులు అంతా కూడా తెలియని వ్యక్తులు చంపుతా ఉన్నారు. వాళ్ళ పక్కనే ఉంటున్నారు. వాళ్ళ ముందే వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా వారిపైన అటాక్ చేసి చంపి పారిపోతున్నటువంటి ఘటన. ఇప్పుడు సైఫుల్లా ఖాన్ సంబంధించినటువంటి మరణం కూడా అలాగే జరిగిందనేటువంటిది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైనా ఇక ముందు టెర్రరిస్టులను చూసి జనాలు భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు టెర్రరిస్టులు జనాలను చూసి భయపడే పరిస్థితులు వస్తాయేమో ఫ్యూచర్ లో అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఎవరి చేతిలో హతమవుతారో వారికే తెలియదు, ఎందుకు హతమవుతున్నారో తెలియదు. అలా ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇంకా ముందు కూడా నిజంగానే టెర్రరిస్ట్ వెన్నులో వణుకు పుట్టాలి, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా, జనవాసంలో తిరగాలన్నా అలాగే సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో కూడా ఇలా దాడులు ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళపైన. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరిని వెతికి వేటాడి చంపేయడం జరుగుతోంది భారత భద్రతా బలగాలు. కొద్ది రోజుల క్రితం చూసాం. మరి ముఖ్యంగా 6 ఉగ్రవాదులని హతమార్చిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దాంట్లో ఒక్కొక్కరి ఏజ్ చూస్తే 20, 26, 30 ఈ ఏజ్లోనే ఉన్నారు. అంటే 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనూ ఉన్నారు. వీళ్ళందరినీ అక్కడ చూస్ చేసుకొని అక్కడ మరి ముఖ్యంగా సరిహద్దులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నిరుద్యోగుల్ని
నిరుద్యోగుల్ని చూసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ఎంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళకి జోడించి పూర్తిగా వాళ్ళ మెదడుని పూర్తిగా కలుషితం చేసేసి వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరినీ, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళందరినీ ఇలా ప్రతి ఒక్కరిని ఏరి 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 వెతికి వెంటాడి చంపేయడం జరుగుతోంది. కానీ ఈ సైఫుల్లా ఖలీద్ని ఎవరు చంపారో తెలీదు. సైఫుల్లా ఖలీద్ని ఎవరు చంపారో తెలీదు. ప్రస్తుతం ఈ సైఫుల్లా ఖలీద్ మృతికి మాత్రం అక్కడ లష్కర్ ఎ తోయిబా ఆందోళన పడుతోంది. ఒక్కొక్కరిని చంపేస్తోంది. ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనకి తెలియాల్సి ఉంది ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి. ఎందుకంటే ఎవరైనా భారత్ మీద వ్యతిరేకంగా మాట్లాడితే మన భద్రతా బలగాలు ఊరుకో. వారిని రీసెంట్గా 6గురిని హతమార్చిన సందర్భం. మరి సైఫుల్లా ఖలీద్ని ఎవరు హతమార్చారు తెలియాలి. ఎందుకంటే అనుమానాస్పద మృతి. ఇంతవరకు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఏ విధంగా చంపారు పాకిస్తాన్ కూడా చెప్పటం లేదు. చెప్పే ధైర్యం సాహసం రెండూ చేయదు. ఎందుకంటే పాకిస్తాన్ సంగతి మనం చూసాం. అక్కడ ఉగ్రవాదులు చచ్చిపోతే ఆ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి ఆ ఉగ్రవాదులకి అంత్యక్రియలు నిర్వహించిన దుర్మార్గపు చరిత్ర. అబ్దుల్ రవూఫ్ వాడెవడు అసలు? ఉగ్రవాది. ఒక ఉగ్రవాది ఇంకో ఉగ్రవాదికి అక్కడ వాళ్ళు అంత్యక్రియలు జరుపుతూ ఉంటే మీ మిలిటరీ వెళ్తుందా? సిగ్గుందా అసలు మీకు? ఇదిగో ఇలాగే చేయండి. ఇలాగే వికెట్లు పడతాయి. అనుమానాస్పద మృతే. ఎందుకంటే ఎవడు చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియదు. ఎవడి మీద కష్ట కట్టుకుంటాడో తెలియదు. కానీ గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఈ రోజు నుంచి ఈ రోజే కాదు, ఎప్పుడైతే నీ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టావో అమెరికానే నీ మీద గురిపెట్టింది. అమెరికానే ఏ మూలలో ఉంటుందో అమెరికాని బిన్ లాడెన్ని పైనుంచి చూసి కింద నుంచి వేసి పడేసింది. అలాంటిది నువ్వో లెక్క, ఈ తుమ్మిడిగాల్లో లెక్క. వీళ్ళంతా వీళ్ళ బతుకంత ఏదో పీకుడుగల్లా ప్రతి దానికి మాట్లాడితే బాంబు పెట్టి పేల్చేస్తా, మాట్లాడితే న్యూక్లియర్ బాంబు పెట్టి పేల్చేస్తా. ఏందిరా పేల్చేది మీరు? ఇప్పుడు తలలు పేలుతున్నాయి, ఫట్ అని పేలుతున్నాయి. వెళ్ళి నిర్వహించుకోండి ఇప్పుడు అంత్యక్రియలు. 10 మంది చేస్తే అన్నాడు కదా మసూద్ అజార్, నా కుటుంబంతో నన్ను కూడా పట్టుకుపోతే బాగునని చెప్పి. నువ్వంతా ఈజీగా చేస్తే ఎలా? నీకే వెన్నులో వణుకు పుట్టిందంటే మిగతా వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. నీలాంటి వాడికి వెన్నులో వణుకు పుట్టినప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో, ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయో గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఒకవేళ ఈ స్టోరీ వింటున్న వాళ్ళలో కూడా ఎవరైనా ఉంటే కనుక ఇన్ఫ్లుయెన్స్ అయ్యేందుకు, ఇన్ఫ్లుయెన్స్ అవుదామనో ఈ 2 రకాలుగా ఆలోచించే ప్రయత్నాలు ఉంటే కనుక వెంటనే విరమించుకోండి. లేదంటే భారత ప్రభుత్వం, భారత భద్రతా బలగాలు విడిచిపెడుతున్న పరిస్థితి లేదు. రిమెంబర్, గట్టిగా సమాధానం చెప్తోంది ఈరోజు భారత్. ప్రపంచానికే సవాల్ చేస్తోంది. ఈరోజు ఒక్కొక్కరిని ఏ మూలన ఉన్నా పట్టుకొస్తోంది. ముంబై మారణ హోమానికి కారణమైన ఆ దుర్మార్గుడిని పట్టుకురాలేదు. అమెరికా చెర నుంచి విడిపించమని భారత్ చేతుల్లోకి తీసుకురాలేదు. వాడినే వదలలేదు. వాడినే పట్టుకు గుంజుకొచ్చారు అక్కడి నుంచి. ఒక్కొక్కరిని ఎలా ఏరిపారుస్తున్నారో చూసారుగా. 20 ఏళ్ళ కుర్రాడు, వాడు టెర్రరిస్టా? అంత దుర్మార్గంగా మారిపోతున్నారా? కుటుంబాలను చిదిమేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు ఊరుకుంటారు? ప్రపంచ పట్టణంలో పొట్లం ఎంత ఉంటారు మీరు? గట్టి లాగిపెట్టి కొడితే 2వ రోజుకే మొత్తం పాతాళంలోకి దిగిపోతుంది పాకిస్తాన్. మీ బలూచిస్తానికి మీరు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా 6 ఉగ్రవాదులని చంపిన ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ లష్కర్ ఎ తోయిబా గురించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే జైష్ మహమ్మద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ మహమ్మద్ యూసఫ్ జార్ కావచ్చు, ఖలీద్ కావచ్చు, మహమ్మద్ హసన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరు? మహమ్మద్ హసన్ ఖాన్ అనేవాడు జైష్ మహమ్మద్కి సంబంధించి వాడిని లేపేలేమన్నా మనం. ఆ తర్వాత ఖలీద్ అలియాస్ అకాసా ఈ లష్కర్ ఎ తోయిబాకు అంటే ఇదే జమాతు దావా, ఇదిగో వీడి బ్యాచే, ఈ సైఫుల్లా ఖలీద్ బ్యాచే. देख लो सब जो लश्कर तैयबा की जो लश्कर तैयबा के बारे में सोच रहे हैं ना,
దేఖ్లో అభి ఇస్కా హాల్ క్యా హై. వాడి పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. సైఫుల్లా ఖలీద్ పరిస్థితి ఏంటో. జమాతు దావాని ఏదో పీకేద్దాం, పొడిచేద్దాం, లేపేద్దాం, అది ఇదే అనుకున్నాడు. ఈరోజు తంతె మృత్యు నోట్లో వెళ్ళిపడ్డాడు. ఎవడు చంపాడు తెలీదు. ఎవడు చంపాడు కనీసం పాకిస్తాన్కైనా తెలుసా? తెలిసినా చెప్పదు. పాకిస్తాన్ తెలుసా? తెలుసుకునే ప్రయత్నం వచ్చేది, తెలిసినా చెప్పదు. ఎందుకంటే గర్వం. నన్నెవడూ ఏమీ చేయలేడని గర్వం. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ప్రస్తుతం ఒకరి తర్వాత ఒకరిని లేపేయడం జరుగుతోంది. ఎవరు లేపేస్తున్నారో తెలియదు, ఎందుకు లేపేస్తున్నారో తెలియదు. కానీ సాల్తీలు మాత్రం గల్లంతో అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఉగ్రవాదుల్ని టార్గెట్గానే వీళ్ళందరూ వెళ్తున్నారనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఏం జరుగుతోంది? ఈ సైఫుల్లా ఖలీద్ మృతి తర్వాత ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి మారుతుందా? ప్రస్తుతానికైతే మనకు అంతున్న సమాచారం ప్రకారం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఎల్ఈటి కీలక కమాండర్ అబూ సైఫుల్లా అలియాస్ ఘాజీ అబూ సైఫుల్లా అని పిలువబడే రజుల్లా నిజమాని పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ లో గుర్తు తెలియని ముష్కర్ల కాల్పులో మరణించినట్టుగా చెప్తున్నారు. సో రజుల్లా నిజమాని అతని మారు పేరు అబూ సైఫుల్లా లేదా ఘాజీ అబూ సైఫుల్లా అనేది కూడా అతను పిలుస్తారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా యొక్క కీలక కమాండర్ గా చెప్తున్నాడు. ఇక లష్కరే తైబా లాంచింగ్ కమాండర్ గా కూడా చెప్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అతను కాల్ చంపారు. పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లో ఆయన్ను ఈ మట్లీ ఫాల్కానా చౌక్ సమీపంలో మిట్ట మధ్యాహ్నం అందరూ చూసినాగానే కాల్ చంపినట్టుగా తెలుస్తోంది. కాశ్మీర్ లో అనేక దాడులు చేసిన ఎల్ఈటి మాడ్యూల్లో సైఫుల్లా చాలా కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తోంది. సైఫుల్లా యాక్చువల్ గా ఎక్కువ కాలం నేపాల్లో ఉన్నాడు. నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడే తీవ్రవాదులకు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నాడు. ఇక నేపాల్లో వినోద్ కుమార్ అనే పేరుతో చలామణయ్యాడు. వినోద్ కుమార్ అలాగే ఎండి సలీం లష్కరే ఈ పేరుతో ఆయన చలామణయ్యాడు. లష్కరే తైబా నేపాల్ మాడ్యూలో సంబంధం కలిగి ఇండో నేపాల్ సరిహద్దులో ఈ రిక్రూట్మెంట్ కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ వ్యవహారాలు, వాళ్ళకి ఆర్థికంగా నిధులు సమకూర్చడం, అలాగే లాజిస్టిక్స్, ఇంకా ఆపరేటివ్ కదలికలు వీరన్నింటినీ కూడా చాలా ఈజీగా చేశాడంటే మన ఇండియాలోకి చొరబడాలంటే ఏకైక మార్గం నేపాలే కాబట్టి నేపాల్ ద్వారా ఎవరైతే తీవ్రవాదులు చొరబడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ వినోద్ కుమార్ అలియాస్ ఈ సలీం ఈ పేరు మార్చుకున్న ఈ వ్యక్తి పూర్తి స్థాయిలో సహకరించడం తెలుస్తోంది. ఇప్పుడు అతను ఇటీవలి కాలంలోనే అక్కడ అంటే నేపాల్లో కూడా ఒక అమ్మాయిని ఈ వినోద్ కుమార్ అనే పేరుతోనే ఒక అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే సింధు ప్రావిన్స్ కు చేంజ్ అయ్యాడు. చేంజ్ అయిన తర్వాత అక్కడనే ఇవాళ మిట్ట మధ్యాహ్నం అందరు చూసినాగానే కాల్ చంపినట్టుగా తెలుస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎల్ఈటికి చెందినటువంటి ఆజాం చీమా అలాగే గ్రూప్ చీఫ్ అకౌంటెంట్ యాకూబ్ తో కలిసి తను ఈ కుట్రలకు పాల్పని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సైఫుల్లా అలియాస్ వినోద్ కుమార్ అనే మారుపేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. నేపాలీ పౌరురాలు నగ్మా బానోను వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. 2006లో నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి అనే దాంతో వీడు హైలైట్ అయ్యాడు. అలాగే 2001లో రాంపూర్ యూపీలోని రాంపూర్ లోని సిఆర్పిఎఫ్ క్యాంప్ పై దాడి చేశాడు. 2005లో బెంగళూరులోని ఐఎన్సి దాడి, బేకరీ దాడి, ఇలాంటి అనేక దాడులకు కుట్ర పన్నాడని ప్రస్తుతం అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. సో పాకిస్తాన్ లోని బాడిన్లోని మాట్లీలో స్థిరపడ్డట్టుగా తెలుస్తోంది. ఇది సింధు ప్రావిన్స్ చెప్తారు, సింధు రాష్ట్రం. సో సింధులో లష్కరే తైబా జమాత్ ఉద్ దవా కోసం రిక్రూట్మెంట్ చేస్తారు. అట్లాగే నిధుల సేకరణ గురించి కూడా దృష్టి సేకరించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ సమాచారం అంతా చూస్తే మనకు ఇది చాలా కీలకమైన వ్యక్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ లష్కరీ తైబా ఎల్ఈటి లాంచింగ్ కమాండర్ లో వీడొకడు. సో వినోద్ కుమార్ పేరుతో నేపాల్లో చలామణై భారత్ లో అల్లకల్లోలు సృష్టించేందుకు, అశాంతిని సృష్టించేందుకు చాలా కీలకంగా వ్యవహరించాలని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఉగ్రవాదిని అక్కడ హతం చేశారు. భారతదేశం జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక వీడి హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అలాగే మే 18న లష్కరే తైబా ఉగ్రవాది సో ఈ రోజు హత్య జరిగించబడ్డాడు. సో ఆ రకంగా అనేకమైన ఘోరమైన దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇతను మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చాలా కావాల్సిన వ్యక్తి. అంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. ఈ రకంగా చాలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పహల్గామ్ లో జరిగిన దాడికి సంబంధించి కూడా ఇతను హస్తం ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ దాడికి కుట్ర పన్న వారిలో ఇతను ఒకటి తెలుస్తోంది. నేపాల్లో ఈ వినోద్ కుమార్ పేరుతో ఏదైతే కంప్లీట్ గా లష్కరే తైబాకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ వ్యవహారాలు కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి అన్ని వ్యవహారాలు కంప్లీట్ కోఆర్డినేషన్ అంతా కూడా వయా నేపాల్, పాకిస్తాన్ వయా నేపాల్ టు ఇండియా ఈ రకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ భారత్ లో అశాంతిని నెలకొల్పే ఉద్దేశంతోనే వీళ్ళని అక్కడ కంప్లీట్ గా రిక్రూట్ చేశారు. సో ఆ రకంగా లష్కరీ తైబాకి దాని ఫ్రంట్ దవాతో కలిసి పనిచేస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే
అంటే ఇప్పుడు ఈ దుర్మార్గుడు మరణించాడు కాబట్టి ఈ దుర్మార్గుడు చచ్చిన తర్వాత ప్రస్తుతం జమాత్ దావా ప్రస్తుతం అది క్షీణించే అవకాశం ఉందా? ఒకవేళ అది క్షీణిస్తే కనుక అది ఆటోమేటిక్గా లష్కర్ తోయిబా మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? లష్కర్ తోయిబా కూడా క్షీణతకు గురయ్యే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ రామ్దాస్. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు లష్కర్ తైబా ఫ్రాక్సీలు ఏవైతే ఉన్నాయో ఈ తోక సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఈ టిఆర్ఎస్ కూడా అదే, మనకు మొన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా అలాంటిదే, ఈ జమాత్ దవా కూడా ఇలాంటివే. ఇవన్నీ కూడా ఎప్పుడైతే లష్కర్ తైబాని కంప్లీట్ గా వాళ్ళని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దానికి సహకరిస్తున్న పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్ లో పెట్టారు, అంతర్జాతీయంగా గ్రే లిస్ట్ లో పెట్టారు. అటు ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా వీళ్ళని ముద్ర వేసింది, IMF కూడా గ్రే లిస్ట్ లో పెట్టింది, అమెరికా కూడా వీళ్ళని నిషేధించింది. ఆ రకంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి నిధులు ఆగిపోతున్న పరిస్థితి. దీంతో వాళ్ళు ఏం చేశారంటే లష్కర్ తైబాని మేము కంప్లీట్ గా నిర్మూలించామనే పేరుతో ఒక సాకుతో ఇలాంటి సాక్షి సంస్థలను స్థాపించి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఫండింగ్ చేస్తే, అందుకే మనం చెప్తున్నాం IMF ద్వారా నిధులు ఇస్తే ఇలాంటి పనికి మాలిన విధవులందరికీ కూడా పెంచి పోషించే పని పాకిస్తాన్ చేపడుతోంది. ఉగ్రవాదులకు నిధులు కార్యకలాపాలు సాగిస్తూ వాళ్ళకు అందిస్తూ తోడ్పాటును అందిస్తూ భారత్ పైకి ఉసుగొలుపుతుందనేది మొదటి నుంచి మనం చేస్తున్న వాదన. IMF లో నిధులు కూడా ఇవ్వద్దనేది మనం వాదించేది ఇందుకే. ఇలాంటి సాక్షి సంస్థల ద్వారా పనిచేసేటువంటి ఇలాంటి దుర్మార్గుల కోసమే మనం వాదించేది, వాళ్ళ గురించి వాళ్ళని పెంచిపోస్తున్నారని మన బాధ. సో ఆ రకంగా వీళ్ళంతా కూడా యునైటెడ్ నేషన్స్ గుర్తించినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు అనుబంధంగా పనిచేసేటువంటి సాక్షి సంస్థలు ఉన్నటువంటి ఈ తోక సంస్థలో పనిచేసేటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. సో వీళ్ళందరినీ ఇప్పుడు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతున్నారు. బహుశా అక్కడ మరి గుర్తు తెలియని వ్యక్తులు సింధు ప్రావిన్స్ లో వీళ్ళని పట్ట పగలే కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. ఎవరు ఎందుకు చంపారనేది మనకు పూర్తి స్థాయి నిర్ధారణ లేదు. ఒక్కసారి రామ్దాస్ రిక్వెస్ట్, ఒకసారి లైన్ లో ఉండండి. ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఎలా తన రూపం మార్చే ప్రయత్నించాం. మొదటిది మీరు చూస్తోంది అతగాడికి సంబంధించిన స్కెచ్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు. ఆ తర్వాత మీరు చూస్తోంది ఆ రియల్ ఇమేజ్ను మీరు చూడడం జరుగుతోంది. ఎటువంటి చేంజ్ ఓవర్ అనేది, సో ఎలా మభ్యపెట్టేవాడు, మనుషుని ఎలా ఏమార్చేవాడు, దాంతోపాటు తన ప్రొఫైల్ని ఎంత అంటే బయట జనబాహుల్యంలోకి చాలా తక్కువగా కనిపించడం, ఇవన్నీ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఉంటాడు అనే అంశానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో లష్కర్ తైబాకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా మసలుకునేవాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా లష్కర్ తైబాకు ఆపద వస్తే కనుక వినిపించే కొన్ని పేర్లలో ఇతగాడి పేరు ఉంటుందంటే చర్చ జరుగుతోంది. అంటే లష్కర్ తైబాకు అనుబంధ సంస్థగా ఉన్న ఈ జమాత్ దావాకు ఎంత కీలక పాత్ర పోషించేవాడు, ఏ స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసేవాడు, ఎప్పుడైనా లష్కర్ తైబాకు అవసరం వస్తే, ఇంకేమైనా ఆపరేషన్కి సంబంధించి కావాల్సి వస్తే కనుక ఇతగాడు ఆ ప్లానింగ్లో ఉండేవాడు. ప్లానింగ్ అలాగే ఎగ్జిక్యూషన్, దాంతోపాటు అక్కడ రిక్రూట్మెంట్, లాజిస్టికల్ సపోర్ట్ ఇవన్నీ కూడా అందించేవాడంటూ కూడా చర్చ జరిగేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇతగాన్ని లేపేశారు, ఎవరు తెలీదు. అనుమానాస్పద మృతి మాత్రం ప్రస్తుతం నమోదైన పరిస్థితి ఉంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం ఇతగాడి మరణం తర్వాత ఇటు లష్కర్ తైబాకు సంబంధించి లష్కర్ తైబా చీఫ్ హఫీజ్ సయ్యద్కి కూడా ఇప్పుడు వెనులో ఉణుకు పుట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఇతగాడిని లేపేసిన వాళ్ళకి పెద్దగా హఫీజ్ సయ్యద్ వరకు చేరుకోకపోవడం, లేకపోతే చేరుకోవడం పెద్దగా ఈజీ కాకపోవచ్చుగా. అంటే మనము మొన్న చేసిన స్ట్రైక్స్ ఒకసారిగా మురిక్కేలో లష్కర్ తైబా హెడ్ క్వార్టర్స్ ని బహవల్పూర్ మురిక్కేలో కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశాం. అక్కడి నుంచి వాళ్ళ పతనం మొదలైంది. వాస్తవానికి ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాటంలో వీడి మరణం అనేది ఒక ప్రధాన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీడు సింధు రాష్ట్రంలో, పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లో బాడిన్ జిల్లాలోని మట్లిలో కాల్చి చంపేయబడ్డాడు. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని ప్రధాన దాడుల్లో వీడు సూత్రధారి, కీలక కుట్రదారు ఈ సైఫుల్లా ఖలీద్ అనేవాడు. అది చెప్పిన 2001లో యూపీ రాంపూర్ లో సిఆర్పిఎఫ్ బెటాలియన్ పై దాడి జరిగింది. మామూలు విషయం కాదు. ఎంత గుండె ధైర్యం ఉంటే సిఆర్పిఎఫ్ పై దాడి చేయాలి, అదొకటి. 2005లో బెంగళూరులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఇది ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్. ఇది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది విదేశీయులు కూడా వచ్చారు, దానిపై కూడా అటాక్ చేశాడు. తద్వారా కాశ్మీర్ అంశాన్ని లేదా తీవ్రవాదం సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. ఆ రకంగా 2008లో ఇది ఒక కీలక పరిణామం. నాగ్పూర్ RSS కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో వీడు ప్రధాన సూత్రధారి. అప్పుడే వీడు దొరికి తప్పించుకున్నాడు. అప్పుడే ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది, కానీ తప్పించుకున్న పరిస్థితి. సో అట్నుంచి అంటే నేపాల్ పారిపోయాడు. నేపాల్లో వినోద్ కుమార్ అని పేరు మార్చుకున్నాడు. అక్కడ ఒక నేపాలీ హిందూని పెళ్లి చేస్తున్నట్టు తెలుస్తుంది. బహుశా హిందూ లేదా ఆమెని పెళ్లి చేసి మతం మార్చాడా, నగ్మా అనే పేరుతో ఆమె కూడా చలమన్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద నేపాల్ అడ్డాగా కంప్లీట్ నెట్వర్క్ తో వీడు భారత్ లో ఈ రకమైనటువంటి తీవ్రవాదులకి కంప్లీట్ కోఆర్డినేషన్ చేస్తూ
అటు పాకిస్తాన్ కి ఇటు భారత్ కి మధ్యలో నేపాల్ లో ఉండి కోఆర్డినేట్ చేస్తున్నాడు. కంప్లీట్ ఫండింగ్ అండ్ కోఆర్డినేషన్ అండ్ లాజిస్టిక్స్, రిక్రూట్మెంట్. రామ్దాస్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అదుగు సైఫుల్లా ఖలీద్ కి సంబంధించి మృత్యువాత పడిన తర్వాత విజువల్ ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ విజువల్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ విజువల్ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకుడి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆ దుర్మార్గుడిని చూపించడం మా లక్ష్యం, ఆ దుర్మార్గుడిని హతమయ్యాడని చెప్పడం మా లక్ష్యం. అక్కడ ఎందుకు లక్ష్యం అనే మాట వినిపిస్తున్నానంటే కనుక గుర్తుపెట్టుకోండి, మన మీద దాడి చేశాడు, మన మీద దాడికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. అటువంటి వ్యక్తి మరణిస్తే మరణించడం చెప్పడం ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా పహల్గాం ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒక ఉగ్రవాది మరణిస్తే ఏమనిపించింది మనకి? ఈ నేపథ్యంలోని పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. టాప్ టెర్రరిస్టులకు ఊహించని మరణాలు సంభవిస్తున్నాయి అక్కడ. తాజాగా లష్కర్ తోయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ అనుమానాస్పద మృతి. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. అదుగు అతగాడే సైఫుల్లా ఖలీద్. సింధు ప్రావిన్స్ లో సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. 2001 రాంపూర్, 2005 బెంగళూరు, 2006 నాగపూర్ దాడుల్లో సైఫుల్లా కీలక పాత్ర పోషించాడు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొన్ని రోజుల పాటు నేపాల్లోని తన పబ్బం గడిపాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇక నేపాల్ నుంచి ఇండియాలో దాడులకు ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద కూడా దాడికి ప్లాన్ చేశాడు. గడిచిన 2 ఏళ్లలో 16 మంది ఉగ్రవాదులు అనుమానాస్పద రీతిలో హతమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఒక్కొక్కరి మరణాలు వాళ్ళకి ఆందోళన కలిగిస్తున్నాయి, వాళ్ళని బెంబెలెత్తేస్తున్నాయి. ఇతగాడు కూడా లష్కర్ తోయిబాకు సంబంధించిన అనుబంధ సంస్థగా ఉన్న జమాతు దావాకు ఒక నాయకత్వ బాధ్యతలు, అక్కడ ఉగ్రవాదులకు సంబంధించి రిక్రూట్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి లాజిస్టికల్ సపోర్ట్ కావచ్చు ఇవ్వడంలో, వాళ్ళకి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించేవాడు. ఇతగాడు ఇప్పుడు పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్కి వెళ్ళిపోయాడు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం వీడు చచ్చాడు అనే వార్త మరి ముఖ్యంగా పాకిస్తాన్కు ఏ స్థాయిలో బెంబేలెత్తించే అవకాశం ఉంది? పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఎవడు చంపాడనే దాని మీద కనీసం ఇన్వెస్టిగేషన్ అయినా చేస్తుందా? వాస్తవానికి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తేలి పుట్టిన దొంగల్లా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ టెర్రరిస్టులంతా కూడా యునైటెడ్ నేషన్స్ నిషేధించినటువంటి లష్కర్ తైబాకి నేను చెప్పినటువంటి అనుబంధ సంస్థల్లో పనిచేసినటువంటి ఈ మూర్ఖులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళ గురించి మాట్లాడినా ఇప్పుడు ఎలాంటి ప్రతిస్పందన వచ్చినా పాకిస్తాన్ కు ఒక రకంగా అంతర్జాతీయంగా మళ్ళీ తలనొప్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పాకిస్తాన్ లో ప్రభుత్వం కూడా వీళ్ళ గురించి ఎట్లాంటి ప్రకటనలు కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అంటే మనం చేసిన వరుస దాడులు బహవల్పూర్ కావచ్చు, మృతికే కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, ఇక్కడ ఏమైతుందంటే జైషే మహమ్మద్, లష్కర్ తైబా, అలాగే ఈ సంస్థలన్నీ కూడా కంప్లీట్ గా ముజాహిద్దీన్, ఇవన్నీ కూడా ఈ సంస్థలన్నీ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశాము. వీటి హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. ఇప్పటికే చెల్లా చెదురైపోయారు టెర్రరిస్టులు అంతా కూడా. అండ్ అలాగే పాకిస్తాన్ లో పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆర్మీ కానీ అక్కడ ప్రభుత్వం కానీ వీళ్ళకు అంత స్థాయిలో ఫండింగ్ చేసి ఎంకరేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందా అంటే కొంత ఆలోచించదగ్గ విషయమే. ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా భారత్ వైపు నుంచి పూర్తి స్థాయి ఒత్తిడి వస్తుంది, అంతర్జాతీయం కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అంటే దుర్మార్గం వాళ్ళకి తిండికి లేకుండా టెర్రరిజాన్ని మాత్రం పెంచి పోషిస్తారు. అది మాత్రం జరుగుతోంది. కానీ చూడాలి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. టెర్రరిజం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ భారత్ చెప్తోంది. పాకిస్తాన్ పౌరుల మీద మా కోపం కాదు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పైన మా పోరాటం అంటూ మనం మొదటి నుంచి చెప్తున్నాం. మన ప్రధాని కూడా అదే చెప్తున్నారు. చూడాలి ఇంకా ఎలాంటి పోరాటాలు చేస్తారు. బట్ ఇప్పుడు వాడి హత్యకు సంబంధించి మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇంకా నోరు మెదపడం లేదు. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, పాకిస్తాన్లో ఇండియన్ ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్ చేసిందా అనే అంశానికి సంబంధించి పోల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఒకసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీకి చేయాల్సిన అవసరం ఉందా, ప్రస్తుతానికి ఉందా? ఎందుకంటే మనదంతా టార్గెట్ టాప్ కమాండర్స్, టాప్ లీడర్స్. హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించి కావచ్చు, లష్కర్ తైబాకి సంబంధించి లష్కర్ తైబా అవ్వచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ ఇలాంటి టాప్ కమాండర్స్ని పట్టుకున్నప్పుడు ఇలాంటి అలటప్పగాలను మనం పట్టించుకుంటావా? ఇప్పుడు మన టార్గెట్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి, ఎందుకంటే కూకటి వేళ్లతో పెకిలించవేయడమే ఇటు భారతదేశం టార్గెట్గా పెట్టుకుంది, భారత భద్రతా బలగాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. కాబట్టి సైఫుల్లా ఖలీద్ లాంటి వాడిని అసలు మనం కన్నెత్తి చూడాల్సిన అవసరం ఉందా? ముందు వాళ్ళని తెగ్గొడితే ఆటోమేటిక్గా వీళ్ళంతా కూడా సెట్ అవుతారు.
ప్రస్తుతం భారత ప్రభుత్వం అట్ ద సేమ్ టైం భారత భద్రతా దళాల టార్గెట్ కూడా అదే. ఈ నేపథ్యంలోనే కదా వాళ్ళ కమాండ్ సెంటర్స్ని ఎలా ఢీకొట్టాం. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గనైజేషన్స్ జైషే మహమ్మద్ ఎక్కడి నుంచి వచ్చింది, హర్కతుల్ జిహాద్ ఇస్లామీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా మాట్లాడుకుంటూ పోతే లష్కర్ తైబా దీని గురించి మాట్లాడవి. ఇలా మాట్లాడుకుంటూ పోతే పాకిస్తాన్లో డజన్కు పైగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇది ఇంకా కొన్ని రికగ్నైజ్డ్గా చెప్పుకునేవి. ఒకవేళ ఇంకో డేటా ప్రకారం కనుక మాట్లాడుకుంటే మరీ ముఖ్యంగా ఇక్కడ సౌత్ ఏషియాకు సంబంధించి సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ ప్రకారం చూసుకుంటే వందలాది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్సర్జెంట్ గ్రూప్ కింద చూసుకున్నాం, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కింద మాట్లాడుకున్నాం. మొత్తం ఎలా చూసుకున్నా ఒక సుమారు 100కు పైగా, ఎక్కడ 100 ఇంకా పైగా ఇంకెక్కువ ఉన్నాయి. ఒక పక్క 80, ఇంకో పక్క 45, ఒక పక్క 26, అంటే 140, 150 ఉగ్రవాద సంస్థలు. 150 ఉగ్రవాద సంస్థలు నమ్ముతారా? 150 ఉగ్రవాద సంస్థలు. ఇది నేను చెప్తున్న మాట కాదు. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ దీని ప్రకారం దాదాపుగా 150, సుమారుగా 150 ఉగ్రవాద సంస్థలు కేవలం పాకిస్తాన్లోనే తిష్ట వేసి కూర్చున్నాయి. అటువంటిది దాంట్లో వీడొకడు, ఇలాంటి ఉగ్రవాద సంస్థల్లో వీడొకడు. ఇవన్నీ పుట్టగొడుగులు అక్కడ పుట్టుకొస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ పుట్టగొడుగులన్నిటికీ నీరు పెట్టి ఈ పాములన్నిటికీ పాలు పోసి పెంచుతోంది. బహుశా పాలు తాగవనేది ఇంకో డిస్కషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పుట్టగొడుగులన్నిటికీ కూడా తిండి పెట్టి పోషించి ప్రపంచం మీదకు ఉగ్రవాదానికి అదిగో విజువల్ మీరు చూస్తున్నారు. అతగండి అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ రిక్వెస్ట్ ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేయండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. వాడే సైఫుల్లా ఖలీద్. ఈ నెక్స్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ వైట్లో, ఆ సైఫుల్లా ఖలీద్ని లేపేశారు. అనుమానాస్పద మృతిక ప్రస్తుతం రికార్డ్ అయ్యింది. ఈ విజువల్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వీడిని లేపేసింది అనుమానాస్పద మృతిగా. ఆ ఎవరు లేపారనేది ఇంకా తెలియాల్సింది. పాకిస్తాన్ చెప్పే ప్రయత్నం చేయదు. మా ప్రతినిధి రామదాస్ అన్నట్టుగా పాకిస్తాన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ వాళ్ళ పరువు పోతుంది. కాబట్టి అదుగు అలా చచ్చాడు వాడు. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. అది సింధులో వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటాడి చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఎందుకుంది అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. గడిచిన 2 ఏళ్లలో 16 మంది ఉగ్రవాదులు అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డారు దేశ విదేశాల్లో. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైఫుల్లా ఖలీద్ మరణం ఇటు లష్కర్ తోయిబా దాని అనుబంధ సంస్థ జమాతు దావాకు మాత్రమే కాదు, లష్కర్ తోయిబాను కూడా కలవర పెడుతోంది. ఇక హఫీజ్ సయీద్కి అయితే వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళ కీలక స్థావరాన్ని లేపేసిన తర్వాత వీళ్ళందరూ ఒక్కటే అనుకున్నారు, అంతవరకు రాదులే ఇండియా, అంతవరకు భారత్ ఎక్కడొస్తుంది, సరిహద్దులో ఎక్కడో 2 బాంబులు పేల్చేస్తుంది, ఊరుకుంటుంది అనుకున్నారేమో. అందుకే టార్గెట్ చూశారు భారత భద్రతా బలగాలు. హెడ్ క్వార్టర్స్ని కొత్త కుంభస్థలం కదిలింది. వీళ్ళందరూ చెల్లా చెదురుగా పరిగెట్టారు. అమ్మో, ఇక హెడ్ క్వార్టర్స్ సరిదాపుల్లో ఉంటే కనుక ప్రాణాలు పోవడం ఖాయం అని చెప్పి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎక్కడికి పడితే అక్కడికి చెల్లా చెదురుగా పరిగెట్టారు. హఫీజ్ సయీద్ లష్కర్ తోయిబాకు సంబంధించి, ఇతగాడితో పాటు జైషే మహమ్మద్కి సంబంధించి మసూద్ అజార్, వీళ్ళందరినీ కూడా వెతికి వేటాడే పనిలో పడ్డారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గపు చర్యలు అలాంటివి, వీళ్ళు చేసిన అకృత్యాలు అలాంటివి, వీళ్ళు పాల్పడ్డ దుర్మార్గాలు, వీళ్ళు పాల్పడ్డ ఆ పనికిమాల పనులు అలాంటివి. ఈ నేపథ్యంలోని ఈ 2 ఏళ్లలో 16 మంది ఉగ్రవాదులని అనుమానాస్పద మృతి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు బలూచిస్తాన్ వీళ్ళ మీద గుర్రుగా ఉంది, దాంతోపాటు వివిధ దేశాలు కూడా వీళ్ళ మీద గుర్రుగానే ఉన్నాయి. ఉగ్రవాద సంస్థల మీద ఎప్పుడు దొరుకుతారా వేసేద్దామని
కోపంతో రగిలిపోతున్నాయి. ఒకసారి ఆ విజువల్ని చూడండి. ఆ చుట్టూ చేరిన వాళ్ళు కనీసం ఎవరు కూడా కనీసం తాకే ప్రయత్నం చేయలేదంటే ఆ కరుడుగట్టిన ఉగ్రవాది పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.